హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేపీ కిచెన్ బ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే నాటుకోడి కర్రీ. ఈ కర్రీని సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి అప్పటికప్పుడు తయారు చేసిన మసాలా వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసి పొడి చేసుకోండి. ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వాటిని ఒకసారి కలుపుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి మసాలా దినుసులు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పొడి చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేయాలి. 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ వదిలేయాలి. కారం అనేది కొందరు వాటర్ వేసుకున్నాక వేస్తారు. నేను ముందుగానే ఎందుకు వేసానంటే ముక్కలకి కూడా కారం పట్టాలని ముందే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇలా 2 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత వాటర్ని వేసుకోవాలి. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది. ముక్కలు ములిగేలా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇక్కడ చూసుకోవాలి. ఒకవేళ సరిపోయినట్లయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు తయారు చేసిన మసాలా కాబట్టి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక చూస్తే గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇలాంటి టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. వేడివేడిగా బగారా రైస్లో కానీ ప్లెయిన్ రైస్లో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.